వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషల్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఒక నెక్స్ట్ గ్రూప్ 1 జనరల్ స్టడీస్లో భాగంగా కొన్ని ముఖ్యమైన గన్ షాట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ర్యాంకింగ్స్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, తర్వాత వరల్డ్ కప్ ఇష్యూస్ కానీ, సమిట్స్ కానీ, తర్వాత కొన్ని ఒప్పందాలు కానీ, సైనిక విన్యాసాలు కానీ, ఐఐటీస్ కానీ, అంబాసిడర్స్ ఇక్కడికి వచ్చినటువంటి అంశాలు కానీ, ఈవెంట్స్ కానీ, సో అందులో భాగంగా డికేట్స్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఒక మార్క్ వచ్చే విధంగా యునైటెడ్ నేషన్స్ యొక్క డికేట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒక మార్క్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ డికేట్స్ కూడా చాలా ఉంటాయి, బట్ మనం ఉన్న పీరియడ్ అంటే 2022కు కవర్ అయ్యే, 2024కు కవర్ అయ్యే విధంగా డికేట్స్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి మన 2024 ఇవన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 15 వరకు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా ఉంటాయి డికేట్స్, 2030 వరకు ఉంటాయి. కానీ మన టైం పీరియడ్ ఇప్పుడు మన 2024లో ఉన్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో ఉన్నవి, ఈ మధ్య వార్తల్లోకి వచ్చినవి, అట్లాంటి డికేట్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది స్టార్ట్ చేసుకునే పోయే ముందు మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, శ్రవణ్ సోషియాలజీ. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్, ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు సాధించే విధంగా, సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ డైలీ, తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్కి సంబంధించి కూడా సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. సో చూద్దాం మీకు ఫస్ట్ నుంచి డికేట్స్, ఐక్యరాజ్య సమితి డికేట్స్. సో దిస్ ఈజ్ 2024 నుంచి 2033 మధ్యలో ఏం జరుపుతున్నారంటే ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్, ఇది ఊరికే చదవద్దిగా, ఇంటర్నేషనల్ డికేడ్ టైం వేస్ట్. ఏం డికేడ్ ఇది? సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏంటంటే ఇది సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 22-32 మధ్యలో మనకి ఇండిజీనియస్ లాంగ్వేజెస్, దేశీయ భాషలకు సంబంధించిన డికేడ్. ఇది ఇంపార్టెంట్. ఎల్డర్లీ పీపుల్, తెలంగాణ స్టూడెంట్స్కి ఎల్డర్లీ అనే టాపిక్ ఉంది కదా. సో ఇదేంటిది? సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్లో కూడా ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్. సో 2021 నుంచి 30 మధ్యలో దీన్ని ఏం చేస్తున్నారు? ఇది 4th డికేడ్. ఆల్రెడీ 3 ఉన్నాయి ఇంతకుముందు. 4th ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ కొలోనియలిజం. ఓకే, ఇది రోడ్ సేఫ్టీకి సంబంధించింది, 2021-30. సో ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటిది? ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ డికేడ్ 2021-30. అలాగే 2021-30లో 2 ఉన్నాయి డికేడ్స్. ఒకటేమో ఎకోసిస్టమ్ రిస్టోరేషన్, రెండోది ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఓషియన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏమో 24-33. కానీ ఓషియన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు 2021-2030. అండ్ అగైన్ ఇది నెల్సన్ మండేలా డికేడ్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి, పాపులర్ పర్సనాలిటీ కాబట్టి. ఫ్యామిలీ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది కదా, 2019-2028 మధ్యలో డికేడ్. ఇది కూడా మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేటెడ్. వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2018-2028. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇది పావర్టీ నిర్మూలనకు సంబంధించిన డికేడ్ 2018-27. న్యూట్రిషన్కి సంబంధించినటువంటి డికేడ్ 2016-25. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డికేడ్ ఫర్ ఆఫ్రికా 2016-25. 2015-24 ఏంటిది? ఆఫ్రికన్ డీసెంట్ పీపుల్కి సంబంధించినటువంటి డికేడ్. 2014-24 ఇది మళ్ళీ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ 2014-24. అలాగే 2011-2020 దేనికి సంబంధించింది? 3rd ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్, ఇది పెద్ద అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ యునైటెడ్ నేషన్ డికేడ్ ఆన్ బయోడైవర్సిటీ 2011-20 చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది కూడా మళ్ళీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాబట్టి. సో యునైటెడ్ నేషన్ డికేడ్స్ ఫర్ డిసర్ట్ అండ్ ఫైట్ అగైన్స్ డిజర్టిఫికేషన్, ఎడారీకరణకు వ్యతిరేకంగా. సో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, 2nd యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ 2008-17. సో అండ్ అగైన్ 2006-16 ఏంటి? డికేడ్ ఫర్ రికవరీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ రీజియన్స్. వాటర్ ఫర్ లైఫ్ 2005-2015. 2005-14 ఏంటిది? మళ్ళీ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2005-14. దిస్ ఈజ్ 2nd ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్. సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ 2003-2012. 2001-10 దేనికి సంబంధించింది? కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనకు బాలలకు సంబంధించి సిలబస్ ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో ఇది
డికేడ్ టు రోల్ బ్యాక్ మలేరియా ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ పర్టికులర్లీ ఇన్ ఆఫ్రికా 2001-10. సో ఇది పెద్దగా ఇంపార్టెంట్ మళ్ళీ డికేడ్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ 97-2006. ఇది హ్యూమన్ రైట్స్ అనే టాపిక్ ఉంది మనకి తెలంగాణ స్టూడెంట్స్కి 1995-2004 హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ డికేడ్. ఇది ఇంపార్టెంట్. గిరిజనులు అనే టాపిక్ ఉంది కదా మనకి సిలబస్లో 1994-2004 డికేడ్ ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్, అంటే గిరిజనులు దేశీయ ప్రజలు. ఇది కూడా అవసరమే మనకు. కులం గురించి వివక్షతల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంబాట్ రేసిజం అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ 1993-2003. అండ్ అగైన్ ఇది అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ డ్రగ్ అబ్యూస్, ఈ మధ్యలో డ్రగ్స్ వాడకం ఎక్కువైతుంది కాబట్టి ఇది చూడాలి. యునైటెడ్ నేషన్స్ డికేడ్ అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ డికేడ్ 91-2000. ఇదంత అవసరం లేదు, ఇంటర్నేషనల్ అవసరం లేదు. ఇది డిజాస్టర్స్ కోణంలో ఇది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ 99. నిరాయుధీకరణ డికేడ్ 1999-2000. ఇది పెద్దగా అవసరం లేదు. ఇది కూడా ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ డిజబుల్ పర్సన్స్ 83-92. అండ్ అగైన్ ఇది కూడా నిరాయుధీకరణ దశాబ్దం, ఇది కూడా అవసరం లేదు. సో ఇది ఇంపార్టెంట్. మళ్ళీ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ ఉమెన్ ఈక్వాలిటీ డెవలప్మెంట్ అండ్ పీస్ 76-85. ఇది కూడా డికేడ్ టు కంబాట్ రేసిజం అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ 73-83. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. అయితే మీరు ఇక్కడ నుంచి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి 2000 మన ఇప్పుడున్న టైం పీరియడ్ ఏంటిది 2024 నుంచి కదా. ఇవి చాలా ఇంపార్టెంట్. 14-24 సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్, 15-24 డికేడ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డీసెంట్, 16-25 డెవలప్మెంట్ డికేడ్ ఆఫ్ ఆఫ్రికా, న్యూట్రిషన్ డికేడ్, ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ, వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డికేడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, నెల్సన్ మండేలా డికేడ్, సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డికేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అండ్ సెకండ్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, 4th ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ కొలోనియలిజం అండ్ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్ అండ్ ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్, సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది 24కు రిలవెంట్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఇయర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.